మన అప్కమింగ్ సిటీ, గ్రోయింగ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. అక్టోబర్ 12, 2014లో అక్కడ భయంకరమైన ఉద్దు తుఫాను వచ్చి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చాలా ఆఫీసులో ఫైల్స్, తర్వాత చాలా మనకు ఎలక్ట్రిక్ సిస్టమ్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్, టవర్స్ అన్నీ పడిపోవటం జరిగింది. దీని తర్వాత పెద్ద ఎత్తున ఈ భూ రికార్డులు మనకు ఆ వరదల్లో కొట్టుకుపోయిన కొన్ని, ఆ వరదల పేర్లు చెప్పి భూ రికార్డ్స్ మాయం చేసినవి కొన్ని, మొత్తం మీద లక్షల కోట్ల ఈ ప్రభుత్వ భూములు, తర్వాత ఇతర ఈ ప్రైవేటు భూములు డిస్ప్యూట్లో ఉన్నవి, ఇతరత్ర భూములన్నీ పెద్ద పెద్ద వాళ్ళు కొట్టేశారు. దీనికి మనకు దానికి సంబంధిత ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తుఫాను సంబంధమైన రెస్టరేషన్ పనులలో ఉన్నారు. దొంగలు ఈ లూటీ మారులో వీళ్ళు ఉన్నారు. చివరికి ఇప్పుడు మనకు దగ్గర 11 సంవత్సరాల తర్వాత చూస్తే చాలా ల్యాండ్స్ కబ్జాలో ఉన్నాయి, వెళ్ళిపోయాయి. రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు, రికార్డ్స్ లేవని. వీటన్నిటి మీద ఒక సమగ్రమైన కమిషన్, నిజాయితీపరులైన పాలకులు, చంద్రబాబు గారు ఒక నిజాయితీపరుడైన ఒక జడ్జి గారిని, మాజీ రిటైర్ అయిన పర్వాలేదు, ఆయన అపాయింట్ చేయించి ఒకసారి ఎంక్వైరీ చేస్తే నిజాలు బయట తేలుతాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేసిన సంఘటన చాలామంది చెప్తున్నారు. దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. దీని మీద ఒక కమిషన్ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.